తెలంగాణ ఐసెట్‌కి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎగ్జామ్ కోసము వెయిట్ చేస్తున్నట్లున్నారు. సో, హాల్ టికెట్స్ ఎప్పటి నుండి రిలీజ్ అయితాయంటే మనకి 4థ్ మే నుండి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితాయి. 13థ్ మే రోజు, 14థ్ మే రోజు ఎగ్జామ్ అయితే ఉంది. 13థ్ మే 10 AM టు 12:30 ఒక షిఫ్ట్, 2:30 నుండి 5 వరకి ఒక షిఫ్ట్. అండ్ 14థ్ రోజు ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్ మాత్రమే ఉంది. మీ సెంటర్ ఏంటి అనేది మీరు ఎప్పుడు చెక్ చేసుకోవచ్చంటే 4థ్ మే రోజు హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయాక. సో, కొన్ని ఫ్యూ థింగ్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఫైనల్ ఇయర్‌లో బ్యాక్‌లాగ్స్ ఉండి రిజల్ట్స్ రాని వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా ఉండకండి. ఎగ్జామ్ అయితే రాయండి. మీరు ఫస్ట్ ఫేజ్‌లో కాకపోయినా సెకండ్ ఫేజ్ వరకైనా వచ్చేటట్టుగా ఉంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలామంది ఎంబీఏ చేయాలి అని అనుకుంటారు. కానీ సర్టిఫికేట్స్ చేతిలో ఉండవు. బట్ సర్టిఫికేట్స్ లేవు కదా అని ఎగ్జామ్ రాయకుండా మాత్రం అస్సలు ఉండకండి. ఎగ్జామ్ అయితే కంపల్సరీ అప్లై చేసినందుకు అందరూ రాయండి. అండ్ మీకు ప్రిపరేషన్‌కి సంబంధించి చాలా క్లాసెస్ అవైలబుల్‌గా ఉంటాయి యూట్యూబ్‌లో. అవన్నీ చూడండి. ఎందుకంటే మంచి స్కోర్ ఉంటే మీకు బెటర్ అనమాట. అండ్ ఇంకొకటి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కాలేజెస్ ఫస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాతనే ప్రైవేట్ కాలేజెస్‌కి వెళ్ళండి. ఒకవేళ ఎంసీఏ అట్లాంటి కోర్సెస్ అయినా కూడా సరే మీరు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి. అన్ని యూనివర్సిటీస్ పెట్టుకోండి. ఆ తర్వాతనే ప్రైవేట్ కాలేజెస్ ఆప్షనల్. ఓకే. ఒకవేళ ప్రైవేట్ కాలేజెస్‌లలో మంచిగా మీకు ఫీ స్ట్రక్చర్ రీజనబుల్‌గా అనిపించి ప్లేస్‌మెంట్స్ ఉంటాయి డెఫినైట్‌లీ అని అంటే ఒక 2, 3 టైమ్స్ తెలుసుకొని మీరు పెట్టుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ జస్ట్ ఎ సజెషన్. మీకు ఇట్లాంటి మరిన్ని రెగ్యులర్ వీడియోస్ కోసం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.